ప్రచారంలో గీతకు స్పందనిది. గీతకు డిపాజిట్ దక్కినా పంత గీత మార్చుకుంటుందా? విజయనగరం నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మీసాల గీతకు ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తుకు కేటాయించిన విషయం విజయనగరం నియోజకవర్గం ఓటర్లందరికీ తెలిసిందే. కష్టపడి ఉదయం సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నా ప్రచారంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారని తెలుగుదేశం అధిష్టానం పెద్దలు కొన్ని సర్వేలో ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనని భావించి సంప్రదింపులు పూర్తిగానే జరపలేదని విజయనగరం కార్పొరేటర్ మరియు రూరల్ పరిధిలో ఓటర్లు ఇప్పటికే గుసగుసలాడుకుంటున్నారు. గురువారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ కూడలి నందు భారీ ప్రదర్శన అంటూ అట్టహాసంగా ప్రారంభించిన కనీసం జనాలు లేకుండా ప్రచార ప్రదర్శన పూర్తిగా త్రిచక్ర 4 చక్రాల వాహనాలపైన ఆధారపడిందని, ఇది ఇలా ఉంటే స్వతంత్ర అభ్యర్థి గీతకు కలవడానికి వచ్చిన నియోజకవర్గ పరిధిలోని అభిమానులను ఆమె భర్త కలవనివ్వడం లేదని, మరీ ముఖ్యంగా దళితులను తమకు ఎదురైన దళిత నాయకులతో కనీసం పలకరింపులు చేయడం లేదని, ప్రజారాజ్యం పార్టీలో మరియు 2014వ సంవత్సరంలో ఆమె ఎమ్మెల్యేగా గెలుపునకు దోహదపడ్డ వర్గాలను, ఆమెకు అండగా నిలిచిన దళితులను, మరీ ముఖ్యంగా మహిళలను విస్మరించారని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ సంగతంతా గీత సోషల్ మీడియా మరియు టెలికాలింగ్ విభాగాలకు తెలిసినా వారు స్తబ్దుగా ఉన్నారని, ఈ నేపథ్యంలో గీత తన పందా ఇప్పటికైనా మార్చుకోకపోతే డిపాజిట్ దక్కుతుందా అని నియోజకవర్గంలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ఇదే చర్చ కొనసాగించడం గమనార్హం. B9 స్టూడియో న్యూస్, విజయనగరం.